స్వామి అంటే చాలామంది ఆమె వచ్చిన తర్వాత అఘోరీలు కావచ్చు, వీళ్ళందరూ ఏదైతే కిన్నెర అఖాడా నుంచి వచ్చానని చెప్పారు. మీరు కనుక్కోవడం కానీ, లేదా అక్కడ ఆమె నిజంగానే ఉండిందా? ఈ ఏదైతే సాధన ఉందో ఇదంతా చేసిందా అని చెప్పి మీరు కనుక్కున్నారా? ఇప్పుడు కిన్నెర అఖాడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తామ్మా. కిన్నెర అఖాడా మాకు అందరు తెలుసు. కిన్నెర అఖాడా మహామండలేశ్వరి ఎవరు? వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. వాళ్ళు ఇట్లా చెయ్యరు. వాళ్ళ పద్ధతిగా వస్తారు. వాళ్ళు పూజలు ఏంది, వాళ్ళ పని ఏంది, వాళ్ళు చాలా పద్ధతిగా అటెండ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈమె కిన్నెర అఖాడాకి ఇప్పుడు హైదరాబాద్లో మేము కూడా న్యూస్లో చూసినాము. ఇప్పుడు జోగ్నీసే అన్నారు అది వచ్చింది, జాయిన్ చేసింది అన్ని. ఇప్పుడు ఎందుకంటే మా దగ్గరకు అయితే రాలే. ఇప్పుడు మా సెంట్రల్ నుంచి మా కిన్నెర అఖాడాకి మాకు కాంటాక్ట్ ఉంటుంది. ఢిల్లీలో ఉన్న మహామండలేశ్వరు, ముంబైలో మెయిన్ ఉన్నది కిన్నెర అఖాడాకి లక్ష్మీనారాయణ త్రిపాఠిజీ అని మెయిన్ మహామండలేశ్వర్ కిన్నెర అఖాడాకి. అక్కడైతే మాకు ఏమి కనపడలేదు, ఇప్పుడు కూడా కనిపించలేదు, మాకు అనిపించలేదు. ఓకే. అండ్ అంటే ఇప్పుడున్న ప్రజలందరూ కూడా ఈ అఘోరి నాగసాధుని చూసిన తర్వాత అఘోరాలు అంటే ఇలా ఉంటారు, నాగసాధువులు అంటే ఇలా ఉంటారు, కపాలంలో తింటారు, శవాలను తింటారు, లేదా వాళ్ళు ఉండే అవతారం ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఒక అంచనాకు వచ్చేసారు. ఓకే అమ్మా, ఇది నేను ఏమంటున్నా, ఈ అవతారం నాగసాధు అవతారమే. అఘోరి కూడా అవతారంలో ఉంటాడు సాధన పూజ చేసిన వరకు. ఒక సాధన చేసినప్పుడు అఘోరి కూడా ఏముంటుంది అంటే పూర్తి బట్టలు లేకుండా ఉండి నాగసాధు. అఘోరికి లంగోటు ఉంటుంది, లంగోటు కట్టుకొని ఆయన ఒక విభూతి అంటే ఆయన వస్త్రం అది ఎక్కించుకొని శ్మశానంలో బూరి దగ్గర సాధన పూజ చేసిన వరకే ఉంటాడు. దాని తర్వాత గంగా స్నానం చేసుకొని ఆయన స్థానంలో పోయి ఏకవస్త్రం వేసుకొని ఆయన పనిలో ఆయన ఉంటాడు. ఆయన గుడిలో ఆయన స్థానంలో పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ అఖాడాన్ని నిర్మించిన వాళ్ళైనా నడుపుతున్న వాళ్ళైనా సరే ఈ విధంగా బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడము, లేదా ఈ జర్నీ ఏదైతే ఉందో దీన్ని ఆపడానికి ప్రయత్నం అనేది చేయరా? ఇది కరెక్ట్ చేస్తున్నారు, మా ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం మేము కూడా ఇప్పుడు ముంగట వచ్చినాము. దాన్ని కూడా ఆపడానికి అందు గురించి ఇప్పుడు ఎన్నో స్వామిలు ఉన్నారు, ఎవరో యోగులు ఉన్నారు, ఎవరో గురువులు ఉన్నారు, అందరూ ఆమెను చెప్తున్నారు ఏకవస్త్రం కట్టుకొని మీరు గుడికి వెళ్ళండి, ఎక్కడైనా ఈ ధర్మంని అఘోరీలని నాగసాధులను బద్నాం చేయకుండా మీరు ఏకవస్త్రం కట్టుకొని మీరు వెళ్ళండి, మీకు రెస్పెక్ట్ వస్తుంది, మీకు మర్యాద వస్తుంది, మీకు ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. మీకు విభూతి ఎక్కించిన తర్వాత మీ సాధన చేసేటప్పుడు మీ దిగంగారంగా కూర్చొని చేసుకోండి, మీకు ఎవరు ఆపుతలేరు. కానీ జనాల మధ్యలో వచ్చినప్పుడు ఏకవస్త్రం కట్టుకొని మీ పని ఏముంది, బ్రహ్మముహూర్తంలో మీరు రావాలి, దర్శనం చేసుకోవాలి, మీరు ఎక్కడ వస్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు కూడా ఎవరు జనాలు కనబడవద్దు. ఇది అఘోరి నాగసాధు పద్ధతి. వచ్చిన సంగతి, వెళ్ళిపోయిన సంగతి, ఉన్న సంగతి ఎవరికి తెలియకూడదు. తెలియకూడదమ్మా. ఇప్పుడు లక్షల కోట్లలో నాగసాధులు అఘోరీలు ఉన్నారు, మీకు ఎక్కడైనా కనిపిస్తున్నారా? మీరు ఎప్పుడైనా చూసినారా? మీరు లేదు. అసలు ఇక్కడైతే నేను అసలు ఎప్పుడు చూడలేదు స్వామి. వాళ్ళు ఎక్కడ వస్తారు ఎక్కడ పోతారు కూడా కనబడ్డారు. మళ్ళీ మీరు కుంభమేళలో చూడండి, వచ్చి ఎన్ని మందిలు ఉంటారు, కోట్ల మందిలు ఉంటారు. ఆ కుంభమేళ సమయంలో కనిపిస్తారు, ఆ టైంలో మాత్రమే కనిపిస్తారు. అయితే నెక్స్ట్ కుంభమేళాకి అఘోరి నాగసాధు ఆ మాత కూడా వస్తారు అని చెప్పి చెప్తున్నారు. నేను కూడా వెళ్తాను, నా వాళ్ళు ఉన్నారు, పలకరిస్తాను, ఉంటాను, పూజ చేసుకుంటాను అని చెప్తాను. అదే ఉంటాను నేర్చినప్పుడు అక్కడ మేము కూడా ఉంటాం కాబట్టి అప్పుడు అక్కడలో మేము కూడా మాట్లాడతాం. మేము కూడా జూనా అక్కడ నుంచి ఉంటాం కాబట్టి మేము కూడా అక్కడ మాట్లాడతాం కాబట్టి ఆ సమయంలో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నార్త్ సైడ్ అక్కడ అలాగే తెలుగు అంత అర్థం కాదు. ఇది ఎంతో న్యూస్ నడుస్తుంది కానీ అక్కడలో కొంచెం అర్థమైతే లేదు, అక్కడ వరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోతలేదు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ వరకు కరెక్ట్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ జరిగేదంతా ఇంకా వాళ్ళకి తెలియట్లేదు తెలియట్లేదు, తెలుస్తుంది కానీ అది ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ పూర్తి పోతలేదు. పూర్తి ఇన్ఫర్మేషన్ పోతే విత్ ఇన్ 5 to 10 minutes మొత్తం దిగుతారు. ఒక్క జూనా అఖాడా అయినా ఇవన్నీ అఖాడా అయినా ఒక చాలా పద్ధతిగా నడుస్తారు ధర్మం కోసము. ఆ ధర్మం కోసమే పనిచేస్తారు వాళ్ళు. ఇట్లా జరుగుతుందనే ఒక ఇన్ఫర్మేషన్ పోతే ఆమెకి ఇమీడియట్లీ అఖాడాలో పిలిచి కూర్చోబెట్టుకుంటారు. ఎన్నో మందికి పెద్ద పెద్ద అఖాడాలు ఉన్నారు, మీరు వెళ్తే వేలు లక్షల మందిలు ఉండొచ్చు. డైలీ ఎన్నో మందిని భోజనం పెడతారు, ఈమె పెట్టలేరు ఇందాడ. అసలు నన్ను ఎవరు ఆపలేరు, నన్ను ఆపే ధైర్యం ఎవరికైనా ఉందా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరు అవసరం లేదు, ఒక ఫోన్ అలా గురు ఫోన్ వస్తే ఆమె పోవాల్సిందే. గురు పర్మిషన్ వచ్చిందంటే ఎవరు ఆపేది ఎందుకు, గురువే చాలు. ఇప్పుడు ఇంకోటి మీరు ధర్మం కోసం వెళ్ళినప్పుడు మీకు ఎవరు ఎందుకు ఆపుతారు? మీ కర్మ మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. జనాలకు పని లేదు, ఎవరికి ఏం పని లేదు. అంటే కావాలనే తెలంగాణ ప్రభుత్వం అయినా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా నన్ను ఆపుతున్నారు, నన్ను ఎటు పోనీయట్లేదు అని చెప్పి ఆపుతున్నారు. అంటే మీరు పద్ధతిగా వస్తే మీకు ఎవరు ఆపరు. మీరు మీ పద్ధతిగా మీరు వచ్చి మీరు వెళ్ళిపోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏ ఇంటర్వ్యూ నేను కూడా చూసిన, ఒక ఇంటర్వ్యూలో మీరు చూసి హిందీలో ఇస్తే ఆడ ఏమన్నారు, నేను తమిళనాడు నుంచి
వచ్చిన తమిళనాడు నా ఆశ్రము, నాకు బెంచ్ కారు ఉంది, నాకు ఫార్చునర్ ఉంది అని ఆ ఒక ఇంటర్వ్యూలో విన్నా. మళ్ళీ ఇది ఒక తెలుగు ఇంటర్వ్యూలో వింటే నాకేమన్నది నేను పుట్టిన మంచిర్యాలు. ఇప్పుడు ఏం విషయం ఆమె ఏం మాట్లాడుతుంది అన్నది ఆమెకి తెలియదు. ఇప్పుడు అన్నప్పుడు మేము ఏమన్నామాలే, మేము ఏమని చెప్పాలి? ఒక ఇంటర్వ్యూలో చూస్తేమో తమిళనాడు పుట్టిన నేను, తమిళనాడు నా ఆశ్రమం, నాకు బెంచ్ కార్లు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఆమెనే చెప్తుంది. ఇప్పుడు ఇంకో దాంట్లో ఏంటంటే నాది పుట్టిన మంచిర్యాలు, నాది హైదరాబాదు, నేను ఇక్కడ పుట్టిన, నాది ఇది ఊరని ఆమె చెప్తుంది. ఇప్పుడు మేము ఏది కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అక్కడికి మేము కూడా ఇస్తాము. ఇప్పుడు నేను ఒక 1 వీక్ 10 days నేను వెళ్తున్నా అక్కడ. వెళ్ళినప్పుడు జూన్ అక్కడలో నేను కూడా ఈ విషయంలో మాట్లాడుతాను.